సౌందర్య కృష్ణని ఆ రోజు ఉదయం 10 గంటలకి తన గదికి తీసుకువెళ్ళింది. ఏంటి అంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. గోడకున్న సేఫ్ తీసి అందులో నుండి 1000 పేటల బంగారపు చంద్రహారం గొలుసు తీసి అతనికి చూపించింది. చేయించుకున్నావా? బాగుంది అన్నాడు చూసి తిరిగిచ్చేస్తూ. ఆమె నవ్వింది. ఆ గొలుసు మీ అమ్మగారు నేను పుట్టినప్పుడు నా కోడలు అని చెప్పి కానుకగా ఇచ్చారట. అలాగా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ 1000 పేట్ల గొలుసు జమీందార్లకి ఉండాలన్న పేరుకే గాని అది ఎవరూ వేసుకోలేరు. బాగా బరువుగా ఉంటుంది. పేరుకే ఆ గొలుసుని అలా పెట్లో పెట్టి పూజిస్తోంది. ఇంత బరువుంది. ఈ వస్తువు నీకు చిన్నప్పుడు అమ్మగారు ఎలా ఇచ్చారు? ఆమె నవ్వుతూ అంది. మంచి ప్రశ్నే వేశారు. ఆ గొలుసు నాపై పూర్తిగా ఆనకుండా తల వెనక నుండి వేసి చటుక్కున మళ్ళీ తీసేశారట. కృష్ణ కూడా నవ్వాడు. నేను పుట్టినప్పుడు మీ అమ్మగారిచ్చిన మాట మీరు నిలబెట్టాలి. సౌందర్య, ఏంటి నీ మనసు ఎందుకిలా మారుతోంది? అసలు నా మనసులో ఏం కనిపెట్టావు? ఎందుకిలా మాట మాటకి అలా మాట్లాడతావు? ఎక్కడో ఎవరో మాటిచ్చి తప్పితే అందరి జీవితాల్లో అలా జరగాలనుందా? అతని చూపుల్లో ఎన్నో ప్రశ్నలు దొర్లాయి. సౌందర్య అతని దగ్గరగా వచ్చి భుజం మీద తల అంచుకుంటూ అంది. నాకు మీ మీద నమ్మకం ఉందండి. అయినా నా పిరికితనం నన్ను వెంటాడుతుంది. అంతే. మీరు విదేశాల్లో ఉన్న నావారు అన్న నమ్మకంతోనే రోజులు గడుపుకునొచ్చాను. ప్రతి మనిషికి ఆ నమ్మకం ఉండాలి. అప్పుడే మనశ్శాంతిగా అనిపిస్తుంది. మనిషిలో నమ్మకం, తృప్తి లేకపోతే వాళ్ళ జీవితాలే అశాంతిమయం, నరకం అన్నాడు ఆమె తల నిమురుతూ. ఆ రోజు ఉదయం నరసింహారావు గారికి చెప్పాడు. నేను రేపు వెళ్ళిపోతున్నాను అంటూ. రేపేనా? మరో 2 రోజులు ఉండకూడదు అన్నారు. నాకు అర్జెంటు పనులు కొన్నున్నాయి. అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. వినయంగా మెల్లగా చెప్పాడు. మీ ఇష్టం అన్నారు. మాటల మధ్య ఆయన అన్నారు. మీ పెళ్లికి ముహూర్తాలు చూపించాను. బ్రాహ్మణులు చెబుతున్నారు 2 నెలల వరకు ముహూర్తాలు లేవని. మీరు ఏమంటారు? కృష్ణ మౌనంగా కూర్చున్నాడు. అవును కాదని ఏం చెప్పలేదు. మీరు ఈ విషయం అమ్మగారితో చెప్పండి. మేము వీలు చూసుకునొచ్చి అక్కయ్య గారితో మాట్లాడతాను అన్నారాయన. అలాగేనండి, నేను అమ్మగారితో చెప్తాను. మీరు కూడా రండి. మీతో సౌందర్యను కూడా తీసుకురండి అన్నాడు. ఆయన ఆ మాటలకు నవ్వి, సౌందర్యను మేము తీసుకొచ్చేదేమిటి? పెళ్ళవగానే మీ ఇంటికే వచ్చేస్తుంది. మీ ఇంట్లోనే ఉంటుంది. కృష్ణ నవ్వేసి ఊరుకున్నాడు. అంతలో అక్కడికి సౌందర్య వచ్చింది. ఏంటి నాన్నగారు సౌందర్య అంటున్నారు అంటూ. ఏం లేదమ్మా. మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళి మీ అత్తయ్య గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను. వీలు చూసుకుని వస్తానని చెబుతుంటే వారంటున్నారు నిన్ను కూడా తమ ఊరు తీసుకురమ్మని నవ్వుతూ చెప్పారు. అవును నాన్నగారు, మీతో నేను అత్తయ్యగారి ఊరు వస్తాను సంబరంగా చెప్పింది. ఒక్క క్షణం కూతురి ముఖంలోకి చూసి ఏమనుకున్నారో ఏమో. సరే అలాగే వెళదాం అంటూ కూతురికి చెప్పి అతని వైపు చూస్తూ అన్నారు. మీరన్నట్టే ఆ అమ్మాయి మేము కలిసొస్తాం. ఆ మాట వినడంతోనే కృష్ణ ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. అప్రయత్నంగా సౌందర్య వైపు చూశాడు. ఆమె కూడా అతని వైపే చూడసాగింది. క్షణంసేపు ఇద్దరి చూపులు గాఢంగా అల్లుకుపోయాయి. వారిద్దరూ చూపులతో అనురాగాన్ని పంచుకోసాగారు. నరసింహారావు గారితో ఎవరో మాట్లాడ్డానికొస్తే లేచి అవతలకు వెళ్లారు. మీరు రేపు వెళ్ళిపోతున్నారా? అతను నవ్వి అన్నాడు. నేను వెళ్ళిపోతున్నా. నా మనసంతా ఇక్కడే నీ వద్దే వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆమె మాట్లాడలేదు. మీ నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు కూడా వస్తావు కదూ? వస్తాను అన్నట్టు తల ఊపింది. "ఉమ్, ఇంకేంటి కబుర్లు చెప్పు. రేపు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పమంటారు? మీరు చెప్తే నేను వింటాను అంటూ నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. ప్రియాతి ప్రియమైన వారు దూరం అయిపోతుంటే పడే బాధది. ఏంటి మరీ అలా అయిపోతున్నావు? 2 నెలల్లో మన వివాహం జరగబోతుంటే 4 రోజుల్లో మీ నాన్నగారితో కలిసి మా ఊరు వస్తావు కదా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్తూ ఓదార్చాడు. ఆ రోజు ఉదయం 6 గంటలకి కారులో బయలుదేరాడు. వెళ్లే ముందు సౌందర్యకు మరోసారి చెప్పాడు. మీ నాన్నగారితో కలిసి మా ఇంటికి రా అంటూ. ఆమె అలాగే అంటూ తల ఊపింది. నరసింహారావు గారు కూడా చెప్పారు. 4 రోజుల్లో బయలుదేరొస్తున్నట్టు అక్కగారికి చెప్పు అని. కారు స్టార్ట్ అయింది. డ్రైవరు కారు పోనిస్తున్నాడు. కారు వెనక సీట్లో కూర్చుని సౌందర్య గురించే ఆలోచించసాగాడు. ఇంకా ఎన్ని రోజులుంది తమ పెళ్ళి? 2 నెలల వరకు ముహూర్తాలు లేవట. ఆ ఆలోచనకి అతనికే నవ్వొచ్చింది. కృష్ణకమల్ తమ ఎస్టేట్‌కి రావడంతోనే తను పురమాయించిన పనులు ఎంతవరకు అయ్యాయి అని స్వయంగా వెళ్లి చూడసాగాడు. అన్ని పనులు చకచకా సాగిపోతున్నాయి. అతను నీలిమహల్ గురించి మరిచిపోలేదు.
ఆ నీలిమహల్ గురించి ఆలోచించి వాకప్ చేయించి రాఘవరావు గారిని పిలిపించి అడిగాడు. ఆ నీలిమహల్ మీది అని విన్నాను. ఈ మధ్య అది అమ్మేయాలనుకుంటున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ మహల్ను నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ మాటకి రాఘవరావు గారి ముఖం వికసించింది. 25 లక్షల రూపాయలు పెట్టి ఆ బంగ్లా కొనడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. అప్పుల వాళ్ళు తనని డబ్బు కట్టేయమని పీకల మీద కూర్చున్నారు. అంత డబ్బు ఎక్కడ తేవాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఆ మహల్ చూస్తే ఎవరూ కొనడం లేదు. ఈ ఇబ్బందుల్లో ఉండగా ఆ బంగ్లా నేను కొంటానని రాజా కృష్ణకమల్ గారు తనని కబురు చేసి అడగడం చాలా సంతోషం కలిగించింది. నెత్తి మీద నుండి కొండంత భారం కిందకు దించేసినంత తేలిక పడ్డారాయన. అవునండి, ఆ బంగ్లా అమ్మేయాలనుకుంటున్నాను వినయంగా అన్నారు. అయితే ఆ బంగ్లా నేను కొనాలనుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఎంత మాట! మీ వంటి జమీందారులే ఆ బంగ్లా కొనగలరు. ఆ నీలిమహల్ మీరు కొంటానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ నీలిమహల్ మీకు విశ్రాంతి భవనంగా ఎంతో బాగుంటుంది. ఒక్కసారి దయచేస్తారా? మీకు ఆ నీలిమహల్ చూపిస్తాను. తప్పకుండా. ఎప్పుడు వెళదామంటారు? నాకు ఈ రోజంతా తీరికే. ఇప్పుడు వెళదామా? అడిగాడు కృష్ణ. అలాగే వెళదాం రండి అంటూ సంతోషంగా లేచి నిలబడ్డారాయన. ఇద్దరూ కారులో నీలిమహల్కి బయలుదేరారు. కారు నీలిమహల్ ముందాగింది. హారన్ కొట్టగానే వీరిని చూసి చూడగానే తోటమాలి పరిగెత్తుకొచ్చి గేటు తెరిచాడు. గేట్లోంచి కారు లోపలకు దూసుకు వెళ్ళాగింది. కృష్ణ కారులో నుంచి దిగి చుట్టూ చూశాడు. బంగ్లా చుట్టూ పువ్వుల మొక్కలు వేసున్నాయి. అన్నీ గులాబీ మొక్కలే. తోటవైపు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. పచ్చని మొక్కలు, పంచరంగుల పువ్వులు. బంగ్లా ముందు ఫౌంటైన్. ఫౌంటైన్ మధ్యన శివపార్వతుల బొమ్మలు. శివుని సిగపాయలో నుండి నీటిధార పడుతోంది. తోటంతా రంగురంగుల బల్బులు పెట్టున్నాయి. ఫౌంటైన్కి కూడా రంగురంగుల బల్బులు గమ్మత్తుగా అమర్చున్నాయి. ఆ తోట పగల కంటే రాత్రివేళ ఇంకా అందంగా కనిపిస్తోంది. రాఘవరావు గారు ముందుకు నడుస్తుంటే మెల్లగా కృష్ణ నడవసాగాడు. ఆ నీలిమహల్ పేరుకే కాదు, చూడ్డానికి కూడా నీలిమహలే. నీలిరంగులో ఉన్న ఆ మహలు చూస్తేనే కన్ను చెదిరిపోయేటంత అందంగా ఉంది. గోడలకు వేసిన పెయింట్ నీలిరంగు. ఆ రంగు తళతళ మెరుస్తూ నీడలు తేలుతూ అద్దంలా ఉంది. తలుపులన్నీ గ్లాసు డోర్సే. అద్దాల రంగు కూడా నీలిరంగే. హాలుకి, ప్రతి గదికి, మేడ మీద గదులకి మొత్తం కార్పెట్ వేసుంది. ఆ కార్పెట్ కూడా నీలిరంగుదే. కింద స్పాంజీ వేసి ఆ పైన ఊలులా ఉన్న కార్పెట్ వేసుంది. మేడకు మెట్లకు బదులు సాపుగా ఎత్తుగా అలా వదిలేశారు. దానికి కూడా స్పాంజీ కార్పెట్ నీలిరంగుది వేశారు. మెట్లు ఎక్కకుండా మామూలుగా నడిచి మేడ మీదకు వెళ్ళిపోవడమే. గోడలకున్న పెయింట్ ఫ్రేములకు కూడా నీలం రంగే. బంగ్లాలో ఫర్నిచర్ అంతా నీలం రంగే. కర్టెన్స్, మంచాల మీద దుప్పటి దగ్గర నుంచి అన్నీ నీలం రంగే. ఆ బంగ్లాలో మరో రంగు చూద్దామంటే కనిపించలేదు. హాలుకి నలుమూలలా మాత్రం పాలరాతి బొమ్మలు నిలువెత్తివి నిలబెట్టున్నాయి. ఆ నీలిమహల్ను తను కొనుక్కోవడం తన అదృష్టంగా భావించాడు. ఆ మహలులో ప్రతి వస్తువు నీలిరంగే. కళ్ళు జిగేల్మనిపోతున్నాయి. ఇంత అందమైన బంగ్లా తన స్వంతమైపోతే తన పెళ్లి కాగానే సౌందర్యని ఈ బంగ్లాలోకి తీసుకొచ్చి 1 నెల రోజులు ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. రాఘవరావు గారు అతని వైపు చూశారు. కృష్ణ ఏదో ఆలోచనలో నిండా మునిగిపోయినట్టు కనిపించాడు. అతడిని మాట్లాడించడం ఇష్టం లేక ఆయన మౌనం వహించారు. కృష్ణకి నీలిమ గుర్తొచ్చింది. నీలిమ మూలాన కదా ఇంత అందమైన మహలు తను కొనగలుగుతున్నాడు. ఆమె కనిపిస్తే తనే నీలిమకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆమె కోరుకుంది ఈ నీలిమహల్లో ఉండడం కాదు, ఈ నీలిమహల్ను ఆనుకునున్న అవుట్ హౌస్లో ఉండడం. తండ్రి లేవలేని పరిస్థితికి ఆమె కుంగిపోయింది. ఆడపిల్ల వెనక ఎవరూ అండలేరు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తీసుకుని ఎక్కడికి ఒంటరిగా వెళుతుంది? వెళ్ళినా ఈ ప్రపంచంలో మనుషులు ఆమెను బతకనిస్తారా? ఆమె మామూలు అందరి ఆడపిల్లలా కాదు. కాలు కింద మోపితే కందిపోతుందేమో అన్నంత అద్భుత సౌందర్య రాశి. ఆమెకు అన్ని విధాలా సాయపడాలని నిశ్చయించుకుని రాఘవరావు గారి వెంట వెళ్ళాడు. ఆయన అవుట్ హౌస్ వైపు దారి తీశాడు. రాఘవరావు అవుట్ హౌస్ ముందు ఆగారు. అది 2 గదులు. ముందు వరండా, వెనక వరండా ఉన్నాయి. అది అవుట్ హౌస్ అయినా చాలా నీట్గా ఉంది. ఒక గదిలో మంచం మీద ఒక ముసలతను పడుకునున్నాడు. అతని కళ్ళు లోతుకుపోయి, గెడ్డం పెరిగిపోయి, నెరిసిపోయి మనిషి ఎలాగో ఉన్నాడు. మంచం మీద పడుకుంటే వట్టి ఎముకల పోగులా ఉన్నాడు. మనిషిని ఎవరూ చూడలేనంత భయంకరంగా ఉన్నాడు.
కృష్ణ మనసంతా జాలితో నిండిపోయింది. ఇందుకే కాబోలు నీలిమ అలా తనని ప్రాధేయపడింది. పాపం నిజంగా కదపలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇతన్ని తీసుకుని ఎక్కడికి వెళుతుంది? రాఘవరావు అన్నారు, మీరు ఈ బంగ్లా కొనుక్కుంటే వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. నేను మాత్రం వీళ్ళని ఈ అవుట్ హౌస్లోనే ఉండమన్నాను. పాపం ఎక్కడికి వెళ్ళగలరు అని. ఇతను ఎక్కువ రోజులు కూడా బ్రతికేటట్టు లేడు. మీకిష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నారాయన. ఆహా, ఇప్పుడు ఆ అవుట్ హౌస్ పని ఏముంది? పాపం వాళ్ళని అలా ఉండనివ్వండి అన్నాడు కృష్ణకమల్. పాపం వాళ్ళు బాగా బ్రతికిన వాళ్లే. రాజా రంగనాయకుల వారి ఎస్టేట్లో దివాన్గా ఉండేవాడు. ఆయన చనిపోయారు. ఈయన మంచం మీద పడిపోయాడు. ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలనుందో అన్నాళ్ళు ఈ మంచంలో అలా పడి ఉండవలసిందే. భగవంతుడి సెలవు ఎప్పుడవుతుందో అంతవరకు పాపం ఈయనిలా చూడలేకపోతున్నాం ఆయన సానుభూతిగా అన్నారు. కృష్ణ ఆయన మాటలు వింటూ చుట్టూ చూశాడు. ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఆ ముసలాయనకు సేవ చేస్తున్నాడు. నీలిమ ఎక్కడా అతని కళ్ళకు కనిపించలేదు. ఆమె లోపలుందనుకుంటాను. ఒక్కసారి యువతలకొస్తే బాగుండును అని అతని మనసు కోరుకుంది. నీలిమ అతను అనుకున్నట్టు యువతలకు రాలేదు, లోపలే ఉండిపోయింది. కృష్ణ, రాఘవరావు గారు అక్కడి నుంచి వచ్చేసి కారులో కూర్చున్నారు. ఎందుకో కృష్ణకమల్ మనసంతా అదోలా అనిపించింది నీలిమ కనిపించినందుకు. కృష్ణకమల్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఒక నెల రోజుల్లో ఆ నీలిమహల్ను కొనడానికి మాటిచ్చాడు. ఆయన తృప్తిగా వెళ్ళిపోయారు. కృష్ణకమల్ ఆ రాత్రి మంచం మీద పడుకొని ఆలోచించసాగాడు. తన విశ్రాంతి భవనంలో కనిపించిన అమ్మాయిలెవరో ఆ తర్వాత వాళ్ల విషయమే ఆలోచించలేదు. నీలిమ నీలిమహల్ గురించి చెప్పిన దగ్గర నుండి అటు ఆలోచించసాగాడు. తర్వాత సౌందర్య ధ్యాసలో పడిపోయాడు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిలు ఇంకా అక్కడే ఉంటారా, లేక మాయమయ్యారా? ఆ ఆలోచన రాగానే మంచం మీద నుండి లేచి కారులో విశ్రాంతి భవనానికి బయలుదేరాడు. అతను ఆ బంగ్లాకి వెళ్ళేసరికి 10:30 దాటిపోయింది. మెల్లగా తోటలో తిరగసాగాడు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి అలికిడి లేదు. సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ప్రతి చెట్టు దగ్గర పరీక్షగా చూడసాగాడు. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు. తనలో తాను నవ్వుకున్నాడు. అంతా తన భ్రమ అవ్వచ్చు. అమ్మాయిలు ఈ తోటలోకి ప్రవేశించడం ఏమిటి? తను చూడగానే మాయమవడం ఏమిటి? మెల్లగా మేడ మీదకు వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. అతని కళ్ళ ముందు సౌందర్య నాట్యం చేయసాగింది. నిద్రపోలేదు గాని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బయట హోరున గాలి వేయసాగింది. ఆ గాలికి కిటికీ తెరలు ఎగరసాగాయి. తలుపులు మూసుంటే గాలి ఈలలు వేస్తున్న శబ్దం అవసాగింది. అతను మాత్రం కళ్ళు విప్పలేదు. ఎవరిదో చెయ్యి అతని నుదుటి మీద పడినట్టయి త్రుళ్ళిపడి ఆశ్చర్యపోయాడు. ఈ గదిలోకి ఎవరొచ్చారా అని. కళ్ళు తెరవబోయి ఆ ప్రయత్నం మానుకొని నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ చెయ్యి మెల్లగా అతని క్రాఫ్లోకి పోనిచ్చి సున్నితంగా దువ్వసాగింది. గాజులు గలగల్లాడాయి. చప్పున ఆ చెయ్యి గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. తొందరపడకూడదు. ఆ గదిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ తెలుసుకోవాలని నిశ్చయించుకుని అలా కదలకుండా పడుకున్నాడు. కాని మీద ఎవరిదో చేయి పడింది. కొద్దిగా కదలబోయి ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు. ఎంత అందగాడు! ఓ కోమలమైన కంఠస్వరం వినిపించింది. నిజం, చాలా అందమైనవాడు. మరో అమ్మాయి అంటోంది. ఇతని అందంలో కరిగిపోతే ఇంకో అమ్మాయి అంటోంది. మెల్లగా అతనికి మెలకు వస్తుంది అంటూ మరో అమ్మాయి హెచ్చరించింది. ఒక అమ్మాయి గెడ్డం అతని నుదుటి మీద ఆంచింది. ఇతన్ని చూస్తుంటే నా మనసు ఆగడం లేదు. నిజమే, ఇతని బాహుబంధాల్లో పగలు రేయి గడిపేస్తే ఇతన్ని చూస్తుంటే నా మనసుకి అలాగే అనిపిస్తోంది. అలా అమ్మాయిలందరూ తలో మాట అంటున్నారు. కళ్ళు విప్పి ఆ అమ్మాయిల చేయి పట్టుకుని, ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు? ఇంత అర్ధరాత్రి వేళ రావాల్సిన పనేంటి అని గట్టిగా గద్దించి అడగాలనుకున్నాడు. ఆ అమ్మాయిలందరూ తన మంచం చుట్టూ కొందరు నిలబడున్నట్టు, మరికొందరు మంచం మీద కూర్చున్నట్టు గ్రహించుకున్నాడు. ఒక అమ్మాయి అతని గుండెలపై చేయి వేసి మెల్లగా కృష్ణకమల్ అంటూ పిలిచింది. తల కొద్దిగా కదిలించి చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. అంతే, ఆ గదిలో ఎవరూ లేరు. మంచం చుట్టూ ఎవరూ లేరు. మంచం మీద ఎవరూ కూర్చోలేదు. తన గుండెల మీద ఎవరి చెయ్యి లేదు. ఏంటి వింత? కలా నిజమా? ఆశ్చర్యంగా లైటు వేసి చూశాడు. తన పక్క మీద ఇంత ఒత్తున మల్లెలు పోసున్నాయి. కాళ్ల మీద పూలవర్షం కురిసింది. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. ఇందాక ఆ అమ్మాయిల విషయమంతా కలనుకుంటే పక్క మీద ఈ పువ్వులేంటి? తను పడుకున్నప్పుడు ఈ పూలు లేవే.
కృష్ణకమలకు మస్తిష్కం మొద్దుబారినట్టయింది. ఈ అమ్మాయిలు మనుషులా, దెయ్యాలా, దేవకన్యలా? తల కింద చేతులు పెట్టుకుని ఆలోచించసాగాడు. వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఈ గదిలోకొస్తారేమో అని చూడసాగాడు. అతను ఊహించినట్టు వాళ్ళు ఎవరూ ఆ గదిలోకి రాలేదు. అలా టైం చూస్తూ పడుకున్నాడు. తెల్లవారిపోయింది గాని ఆ గదిలో ఎలాంటి అలికిడి అవలేదు. కారులో తన భవంతికి వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నిండా మునిగిపోయాడు. అతనికి క్షణం తీరికుండడం లేదు. ఆ రోజు అతను డైనింగ్ హాల్లో భోంచేస్తుంటే తల్లి రత్నావళిదేవి కూడా అక్కడే ఉన్నారు. బాబూ, ఆవిడ ఆప్యాయంగా పిలిచారు. భోజనం చేస్తున్నవాడల్లా ఆగి తలెత్తి తల్లివైపు చూశాడు. ఏంటమ్మా, పిలిచారా అన్నట్టు. మామయ్య గారు కబురు చేశారు బాబు. ఆ మాట వినడంతోనే అతని కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. పైకి ఆ సంతోషాన్ని కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ మామూలుగా చూశాడు. 2 రోజుల్లో బయలుదేరి వద్దామనుకున్నారట. కానీ అక్కడ కొన్ని పనుల వల్ల రాలేకపోయారట. ఒక వారం రోజుల్లో సౌందర్యను కూడా తీసుకుని బయలుదేరి వస్తున్నారు అంటూ చెప్పారావిడ. అతను మాట్లాడలేదు. బాబూ, సౌందర్య పుట్టినప్పుడే నీ భార్య అనుకున్నాం అందరం. ఇప్పుడు మామయ్య గారు వస్తోంది మీ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి. మరి నువ్వు ఏమంటావు? మీ ఇష్టం. మీ మాట నేను ఎప్పుడూ కాదన్ను. మీరు ఇదివరలో ఒకసారి ఈ విషయం అడిగారు. నేను నా ఇష్టాన్ని తెలియజేశాను కూడా. అవును, అడిగాను. అప్పుడు నువ్వు సౌందర్యను చూడలేదు. ఎప్పుడో చూశావు. ఇప్పుడు చూశాక నీ అభిప్రాయం కనుక్కోవాలిగా అన్నారావిడ చిరునవ్వుతో. నచ్చినా నచ్చకపోయినా మాటిచ్చాక తప్పడం మన వంశంలో లేదు కదా. కొడుకు మాటలకి మనసులో గర్వంగా పొంగిపోయారావిడ. తండ్రికి తగిన కొడుకు. ముమ్మూర్తులా ఆయన్ని పోలి పుట్టాడు. కృష్ణకమల్ సౌందర్య గురించిన ఆలోచనల్లో మునిగిపోయాడు. అతనికి అప్పుడే నీలిమ గుర్తొచ్చింది. సౌందర్య, నీలిమ వీళ్ళిద్దరూ అందమైన వాళ్లే. నిజం చెప్పాలంటే సౌందర్యని మించిన అందగత్తె నీలిమ. ఈ ప్రపంచంలో అందమంతా సౌందర్యే స్వంతం చేసుకుంది అనుకుంటే ఈ ముల్లోకాల్లో అందం నీలిమ స్వంతం చేసుకుంది. నీలిమ ఆ సాదా దుస్తుల్లోనే అంత అందంగా ఉంటే ఖరీదైన దుస్తుల్లో, విలువైన వస్తువుల్లో ఇంకెంత అందంగా మెరిసిపోతుందో. తన ఆలోచనలకి తనే చిరాకు పడ్డాడు. ఏంటి ఆలోచిస్తున్నాడు? తన మనసులో ఆలోచన ఆ అమ్మాయి గ్రహిస్తే తన గురించి ఎంత అసహ్యంగా అనుకుంటుంది. తనకి సౌందర్యతో కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది. అటువంటప్పుడు ఒక పెళ్లి కావలసిన అమ్మాయి గురించి ఆలోచించే అర్హత తనకి లేదు. నీలిమ ఎంత అందమైందైనా ఆమె మాట మరి తలవకూడదు. ఆమె ఆమె అందచందాలు మరి ఎవరి సొత్తో. అతను నిజంగా చాలా అదృష్టవంతుడు. ఏ విషయంలో అయినా, ఏ సాయమైనా నీలిమకు తను తప్పక సాయం చెయ్యాలి. ఆమెకు అండగా నిలబడాలి. ఒక ఆత్మీయుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా అన్ని విధాలా ఆమెకు సాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. డైనింగ్ టేబుల్ ముందు నుండి లేచి అవతలకు వెళ్ళాడు. నౌకరు అతనికి ఎదురొచ్చి ఒక కవరు చేతికిచ్చి, ఎవరో ఒక అబ్బాయి ఈ కవరు మీకు అందజేయమని చెప్పి వెళ్ళిపోయాడండి అంటూ చెప్పాడు. సర్లే అంటూ కవర్ అందుకుని తన గదిలోకి దారి తీశాడు. కవరు పైన ముత్యాలంటి దస్తూరితో రాజా కృష్ణకమల్ గారికి అనుంది. కనుబొమ్మలు ముడేసి ఎవరు చెప్పమా అన్నట్టు చూసి కవరు చించి ఉత్తరం చదవసాగాడు. ధర్మప్రభువులు రాజా కృష్ణకమల్ గారికి నమస్కారాలు. మిమ్మల్ని చేతులు జోడించి నా కష్టం చెప్పుకుని నాకు సహాయం చేయమని ప్రాధేయపడిన వెంటనే మీరు నన్ను అర్థం చేసుకుని నాకు మహోపకారం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. నీలిమహలు మీరు కొద్ది రోజుల్లో కొనబోతున్నట్టు రాఘవరావు గారు చెప్పారు. మేము ఆ అవుట్ హౌస్లోనే ఉండొచ్చు అని మీరు చెప్పినట్టు కూడా చెప్పారు. దానికి మేము రుణపడున్నాం. ఆ నీలిమహల్లో మేము తలదాచుకునేది నా తండ్రి ప్రాణం ఉన్నంత వరకే. ఆ తర్వాత మీ ఇల్లు మీకు అప్పగించేస్తాను. ఈ విషయాలన్నీ మీతో వివరంగా మాట్లాడాలంటే వీలవలేదు. మీకు కూడా తీరికొండదని తెలుసు. అందుకే ఈ ఉత్తరం రాసి పంపిస్తున్నాను. మీరు నీలిమహల్ కొనేశాక మీరిక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అప్పుడు మీకు తీరిగ్గా మాట్లాడడానికి వీలుంటుంది. ఇలా ఉత్తరం రాసి పంపిస్తున్నందుకు మీరు అన్యదా భావించరని తలుస్తున్నాను. మీరు మాకు చేసిన ఈ ఉపకారానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలతో నీలిమ. ఆ ఉత్తరం చదవడం పూర్తవగానే అతని మనసు ఒక్కసారి ఊగినట్టయింది. నీలిమ, నీలిమ. అతని మనసు ఆ పేరుని 10 సార్లు పలకసాగింది. నీలిమహల్కొచ్చినప్పుడు కలుసుకుని మాట్లాడతాను అని రాసింది. అతని గుండెల్లో అతనికే తెలియని ఏదో ఉద్వేగం, ఆరాటం బయలుదేరసాగాయి. తనలో తాను ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా తల పంకించాడు. నీలిమహల్ను కొనే ప్రయత్నంలో పడిపోయాడు.
ఒక నెల రోజుల్లోపు ఆ నీలిమహల్ కృష్ణకమల్ స్వంతం అయిపోయింది. అతనికిప్పుడు ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. తనపై ఆమెకున్న నమ్మకానికి న్యాయం చేకూర్చాను అన్న సంతోషం అతని గుండెల్లో సుడిగుండమైంది. పనుల తొందరలో ఆ నీలిమహల్‌కు వెళ్ళడం కుదరలేదు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి బంగళాకి బయలుదేరాడు. కృష్ణకమల్ నీలిమహల్ పై అంతస్తులో కిటికీ దగ్గర నిలబడ్డాడు. కింద తోటంతా రంగురంగుల పూలతో వింత శోభనిస్తోంది. పచ్చని ఆకులతో విచ్చిన పూల గుత్తులతో మనోజ్ఞంగా ఉంది. ఈ నీలిమహల్లో ఒక వారం రోజులుంటే మనసంతా హాయిగా ఉంటుంది. అక్కడ పనులు త్వరగా తెమిల్చుకుని ఇక్కడికొచ్చి ఉండాలని నిశ్చయించుకున్నాడు. తను వచ్చి ఇంతసేపయినా నీలిమింకా కనిపించదే. కృష్ణకమల్ మెల్లగా మేడ దిగి ఆ అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. మంచం మీద ముసలాయన పడుకునున్నాడు. ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి ఆ పక్కనే చాప వేసుకుని పడుకున్నాడు. నీలిమా అని పిలవాలని పిలవబోయి మళ్ళీ ఆగిపోయాడు. తను పిలిస్తే వీళ్ళు కూడా లేచిపోతారు. లోపలుందో ఏమో. తను మేడ మీద గదిలో ఉంటే కిటికీలో నుండి లైటు వెలుగు కనిపిస్తే ఆమె వస్తుంది అని మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత అతను ఊహించినట్టే నీలిమ మేడ మీదకొచ్చింది. మెల్లిగా తలుపు తట్టిన శబ్దమైతే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నీలిమ నవ్వుతూ నిలబడుంది. నీలు, అతని కంఠస్వరం ఆత్రంగా పలికి ఆ చనువు తీసుకోవడం చాలా తప్పు అని గ్రహించి కొద్దిగా తడబడినట్టయి వెంటనే సర్దుకుని చిరునవ్వుతో నీలిమా, నువ్వా అన్నాడు. ఆమె నిండుగా హుందాగా నవ్వింది. ఆ నవ్వు 1000 వెన్నెల జల్లులు అనిపించింది. అంత చక్కని నవ్వు. పురుష హృదయాలను కొల్లగొట్టే ఆ అందమైన నవ్వు చూస్తే ఏ పురుషుడి మనసాగుతుంది? ఒక్క క్షణం ముగ్ధుడై అలాగే చూశాడు. అతని మనసులో అవ్యక్తమైన ప్రేమ, అనురాగం, అభిమానం ఒక్కసారిగా అంకురించినట్లయ్యాయి. మీతో మాట్లాడాలని, మీకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని వచ్చాను అంది మెల్లగా. ఆ మాటే మరొకరనుంటే ఇన్నిసార్లు నాకు మీరు కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం లేదు. మీకు సాయం చెయ్యాలనిపించింది చేశాను. అదే గొప్పతనం కాదు అని తేల్చేసి వాళ్ళని పంపేసేవాడు. నీలిమతో మాట్లాడకుండా పంపేయడానికి అతని హృదయం ఒప్పలేదు. అందుకే చిరునవ్వు నవ్వి అడ్డు తొలగి గదిలోకి రావడానికి త్రోవిచ్చాడు. ఆమె చేతిలో ట్రే ఉంది. ట్రే పట్టుకుని లోపలికొచ్చింది. ఆ ట్రే టేబుల్‌పై ఉంచి మెల్లగా అంది. మీకోసం పలహారం తెచ్చాను. ఆ పలహారం తిని పాలు తాగండి. నా కోసం తెచ్చావా? అతని కంఠస్వరం అదోలా పలికింది. నా కోసం అనే మాట నొక్కి పలికినట్టయింది. ఒక్కసారిగా అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని చూపులు కూడా ఆమె వైపే ఉన్నాయి. అతని కళ్ళు నవ్వాయి. ఒక్క క్షణం ఇద్దరి చూపులు పెనవేసుకుపోయాయి. అసలు మీరెవరు? నేను మీకు ఏమవుతాను? మీరంటే నాలో కలిగిన ఆ ఇదేంటి? అడిగాయి ఆమె కళ్ళు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందరో అమ్మాయిలతో మాట్లాడాను. కానీ నాలోనూ కలిగిన ఆ ఇది అదేమిటి అని నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు మిమ్మల్ని చూసిన దగ్గర నుండి నా మనసు ఏదేదో అయిపోతుంది. మిమ్మల్ని చూడాలని మనసు వేగిర పడుతోంది. నిజం నీలు. ఆ రోజు నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసులో కలిగిన అనురాగం, ఆ అనురాగంలో ఆరాటం, ఆ ఆరాటంలో పోరాటం, పోరాటంలో కలవరపాటు, కలవరపాటులో ఎడబాటు, ఎడబాటులో ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అంటే నమ్ము అన్నాయి అతని కళ్ళు. అదే ఏంటిది? ప్రశ్నించాయి ఆమె కళ్ళు. ఏమో అదే నాకు తెలియడం లేదు నవ్వాయి అతని కొంటె కళ్ళు. మెల్లగా ఆమె కనురెప్పలు కిందకు వాలిపోయాయి. అవి సిగ్గుచేతనో లేక మరి ఎందుకనో అతనికి మాత్రం అర్థం కాలేదు. రండి ఈ పలహారం తినండి అంటూ టేబుల్ దగ్గరగా వెళ్ళి ప్లేట్లో అన్నీ తనే సర్ది టేబుల్ దగ్గరగా కుర్చీలాగి అతని కూర్చోమంది. అతను కాదనలేకపోయాడు. ఆమె చెప్పినట్టే చేశాడు. నేనన్నీ తినలేను. నువ్వు తీసుకో. "ఉహుం, ముందు మీరు తినండి. ఇద్దరం తీసుకుందాం అంటూ తనే వేరే ప్లేట్లో సర్ది ఆమెను తన పక్కన కుర్చీలో కూర్చోమని ఆ ప్లేటు దగ్గరగా తోశాడు. నీలిమ కాదనలేకపోయింది. ఇద్దరూ పలహారాలు తిన్నారు. గ్లాసు పాలు మాత్రం అతన్నే తాగమని బలవంతంగా ఇచ్చింది. ఒక గ్లాసు పాలే ఉండడంతో ఇక ఏమనలేక ఆ పాలు తాగాడు. నీలిమ అతని వైపే అలా చూస్తుండిపోయింది. అతని అందం, హుందాతనం ఆమె మనసుని కలవరపెడుతున్నాయి. నీలిమ అతని గురించి ఆలోచిస్తోంది. నీలిమ కన్నార్పకుండా అతన్నే చూడసాగింది. అతని శరీర ఛాయ పచ్చని పసిమి రంగు. బాగా పొడవుగా, పొడుగు తగిన ఒళ్ళుతో అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాడు. వెడల్పుగా, విశాలంగా ఉన్న అతని ఛాతీ
బలిష్టమైన చేతులు, కోటెరు వేసినట్టు సూటిగా పొడవుగా ఉన్న నాసిక, చురుకైన కళ్ళు, ఆకర్షణీయమైన పెదాలు, కాస్త మోటు కనిపించే నల్లని కోరమీసం, నుదుటి మీద చిలిపిగా ఎగిరిపడే ఉంగరాల జుట్టు. అందంగా, హుందాగా, దర్జాగా ఉన్నాడు. మనిషిలో మగసిరి, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. అందం, ఆకర్షణ ఒకే మనిషిలో ఉండడం చాలా అరుదు. అతని వైపే కన్నార్పకుండా చూసిన ఆమె మనసు బేలగా మూలిగింది. అతనంటే ఎవరు? రాజా కృష్ణకమల్. తనెవరు? దిక్కుమొక్కు లేని ఒక పేద పిల్ల. తండ్రి ఉండి లేనట్టే అయిన అభాగ్యురాలు. అటువంటి తను ఈ కృష్ణకమల మీద ఆశలు పెంచుకోవడం చాలా తెలివి తక్కువ. నీలిమకు కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు అతను చూడలేదు. నీలిమ వైపే చూడసాగాడు. తెల్లని చీర, తలలో సన్నజాజులు, సన్నగా, పొడవుగా, నాజూగ్గా, వెన్నెల తీగలా అందంగా, సుందరంగా ఉంది. ఒక్కసారి ఈ అందాన్ని దగ్గరకు లాక్కుంటే, ఆ నాజూకు సుందర్ని, ఆ వెన్నెల బొమ్మని, ఆ రవ్వల రాశిని తనలో ఐక్యం చేసుకుంటే, ఒక్క క్షణం అతని మనసు ఒక ఊగింది. మరుక్షణంలో తనని తాను నిగ్రహపరుచుకుని, మనసు చంపుకొని మనిషి మామూలుగా అయ్యాడు. తను ఏంటి ఆలోచిస్తున్నాడు? ఈ విషయం సౌందర్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆమె తనని ఎంత గాఢంగా ప్రేమిస్తుంది? ఎప్పుడూ లేనిదే తన మనసు ఇలా ఎందుకు పరుగులు తీస్తుంది? అతను తన ఆలోచనలకి, తన చంచల బుద్ధికి సిగ్గుపడసాగాడు. నీలిమ మెల్లగా అంది, చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ. మీరు చేసిన ఈ మహోపకారానికి మేం మీకెంతో రుణపడున్నాం. దీనిలో రుణాల ప్రసక్తి ఏముంది నీలు? అంటూ ఆమె చెయ్యి అప్రయత్నంగా పట్టుకున్నాడు. సన్నగా, పొడవుగా ఉన్న వేళ్ళు, నాజూగ్గా, తమలపాకులా ఉన్న ఆమె చెయ్యి మెత్తగా ఉంది. అతని ప్రవర్తనకి నీలిమ క్షణంసేపు తెల్లబోయినట్లయి మళ్ళీ సర్దుకుంది. కృష్ణ ఆమె చెయ్యి వదిలిపెట్టేశాడు. తను ఆ విషయం పట్టించుకున్నట్టు మామూలుగా చూస్తూ, మేము మీ ఇంట్లో ఉండేది మా నాన్నగారి కోసమే. ఆయన ప్రాణం ఉన్నంతవరకే. ఆ తర్వాత అంటూ ఆగింది. "ఉమ్, ఆ తర్వాత?" ఆమె వైపే సూటిగా చూస్తూ అన్నాడు. "ఆ తర్వాత ఈ ఇంట్లో మేముండం. మీ ఇల్లు మీకు అప్పగించేసి నేను వెళ్ళిపోతాను." "ఎక్కడికి వెళ్ళిపోతావు?" "నాలాంటి వాళ్ళందరూ ఉండే చోటుకి. ఎక్కడికో నాకే తెలీదు. అలా వెళ్ళిపోతాను" అంది. కళ్ళనీళ్లు గిరగిరా తిరుగుతుంటే కళ్ళు తుడుచుకుంటూ. "ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి కదలనవసరం లేదు. మీ నాన్నగారికి నయం అవుతుంది. రేపు డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నిన్ను మాత్రం ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వను." అతని కంఠస్వరం దృఢంగా పలికింది. నీలిమ కళ్ళు ఒక్కసారి కృతజ్ఞతగా మెరిశాయి. "నేనంటే మీకెంత అభిమానం" అన్నట్టున్నాయి ఆమె చూపులు. "మీరు పడుకోండి. నేను మళ్ళీ రేపొస్తాను" అంది అక్కడ్నుంచి వెళుతూ. "ఉహుం, నువ్వెళ్ళొద్దు. ఈ రాత్రంతా ఈ గదిలోనే ఉండిపోయి నాతో అలా కబుర్లు చెప్పు" అని ఆమెతో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. తలుపులు దగ్గరగా చేరేసి ఆమె వెళ్ళిపోయింది. కృష్ణకమల గాఢంగా నిట్టూర్చి మంచం మీద పడుకున్నాడు.